నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మహా అవతార్ నరసింహ అనే అద్భుతమైన యానిమేటెడ్ సినిమా గురించి, దాని విజయం వెనుక ఉన్న దర్శకుడు అశ్విన్ కుమార్ గురించి వివరంగా తెలుసుకుందాం. భారతీయ యానిమేటెడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా సృష్టికర్త అశ్విన్ కుమార్ ఎలా నిలిచారు, ఆయన విజన్ ఏంటి, మరియు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా చేరువ చేశారో చూద్దాం. అశ్విన్ కుమార్ భారతీయ యానిమేషన్ విజన్తో అశ్విన్ కుమార్ మహా అవతార్ నరసింహ సినిమాకు కేవలం దర్శకుడే కాదు, ఈ సినిమా ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధాన విజనరీ. ఆయన థియేటర్స్, కొరియోగ్రఫీ, సంగీతం మరియు కథ చెప్పడం వంటి వివిధ కళా రంగాల గురించి యానిమేషన్లోకి వచ్చారు. ఆయన ఆధ్యాత్మికత ప్రయాణం ఈ కళారూపాలను కలిపి ఉంచే ఒక దారంగా మారింది. అశ్విన్ కుమార్ యాన్ను కేవలం పిల్లల కోసం కాకుండా అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకు భారతీయ పురాణ కథను ఆధునిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి యానిమే ప్రమాణాలతో తెరకెక్కించాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. మహా అవతార్ నరసింహ ఒక పురాణ కథను సరికొత్త రూపం. మహా అవతార్ నరసింహ చిత్రం మహావిష్ణువు నరసింహ అవతారం కథను ఆధారం చేసుకొని రూపొందించబడింది. హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు మరియు నరసింహుడి కథను అశ్విన్ కుమార్ బృందం అద్భుతమైన విజువల్స్ను మరియు భావోద్వేగమైన కథతో తెరపైకి తెచ్చారు. విష్ణు పురాణం, నరసింహ పురాణం మరియు శ్రీమద్ భాగవత పురాణాల నుంచి స్ఫూర్తి పొంది ద్వేషం మరియు ప్రతికూలతపై భక్తి మరియు ధర్మం ఎలా విజయం సాధిస్తుందో ఈ చిత్రం చూపిస్తుంది. సినిమాలో యానిమేషన్, ముఖ్యంగా వరాహ మరియు నరసింహ అవతారాల సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ప్రేక్షకులకు భక్తి మరియు సాహసాల మిశ్రమాన్ని అందుబాటులో అశ్విన్ కుమార్ విజయం సాధించారు. మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభం. అశ్విన్ కుమార్ మరియు ఆయన బృందం క్లీన్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కేవలం మహా అవతార్ నరసింహతోనే ఆగకుండా ఒక భారీ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ను రూపొందించడానికి పునాదులు వేశారు. ఇందులో విష్ణువు యొక్క 10 అవతారాల గురించి 7 చిత్రాల సిరీస్ ఉండబోతుంది. ఇది భారతీయ యానిమేషన్ పరిశ్రమలో ఒక విప్లవాత్మక అడుగు. ఈ సినిమా హోంబెల్ ఫిలిమ్స్ వంటి ప్రముఖ నిర్మాత సంస్థల అందుబాటులో కోవిడ్ కాలంలో ఎదురై సవాళ్లను అధిగమించి తెరపైకి వచ్చింది. అలాగే బాక్సాఫీస్ విజయం మరియు ప్రశంసలు. మహా అవతార్ నరసింహ సినిమా నిదానంగా ప్రారంభమైనప్పటికీ అద్భుతమైన మౌత్ టాక్తో బాక్సాఫీస్ వద్ద గణనీయమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా హిందీ మరియు తెలుగు భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కుటుంబ ప్రేక్షకులు మరియు భక్తులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇది కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు, భారతీయ యానిమేషన్ భవిష్యత్తుకు ఒక ఆశాజనకమైన సూచన. అశ్విన్ కుమార్ మహా అవతార్ నరసింహ ద్వారా కేవలం ఒక సినిమాను మాత్రమే కాదు, భారతీయ కథలను ప్రపంచ స్థాయిలో చెప్పడానికి ఒక మార్గాన్ని కూడా సృష్టించారు. ఆయన విజన్ మరియు అంకితభావం భారతీయ సినిమాకు, ముఖ్యంగా యానిమేషన్ రంగానికి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా గురించి మరింత తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి. మీరు ఈ సినిమా చూశారా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.